హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బావున్నాము. మీరందరూ కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి ఈ వ్లాగ్ దేని గురించంటే, మా అబ్బాయి పుట్టెంటుకల గురించండి. ఎక్కడ తీయించాము, ఎలా తీయించాము అనేది చూపించబోతున్నాను. ముందుగా అయితే ఇలా పూజ చేసేసాము. ఆ తర్వాత మా అబ్బాయిని రెడీ చేసేస్తున్నాను. ఇలా రెడీ చేసేసానండి. అలా రెడీ చేశాక కొంచెం వాడు రిలాక్స్ అయ్యాడు. అలా కొంతసేపు ఆడుకుంటూ హ్యాపీగా అలా మా వాడు ఆడుకుంటున్నాడు. ఇంకా తర్వాత వచ్చేసి మా పాపని రెడీ చేపియడం. సో మా పాపను కూడా ఇలా రెడీ చేసేసానండి. తను కూడా చాలా హ్యాపీగా ఉంది. తను బయటికి వెళ్తుంది, అన్నీ చూడొచ్చు, అంత తిరగచ్చు అని చెప్పి తను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో అలా అన్నీ మేము ప్యాక్ చేసేసుకొని అందరం రెడీ అయిపోయాము. ఇంకా టైంకి కార్ కూడా వచ్చేసిందండి. ఇలా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో మేము 9:30కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయాము. మీరందరూ కూడా కొంతసేపు మాతో పాటు ట్రావెల్ చేసేయండి. అన్నీ పక్కన ఏమున్నాయో అంతా చూపించేస్తాను. సో ఒక 1/2 కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి మెయిన్ రోడ్ ఉంటుందండి. సో ఇదంతా రోడ్ సైడ్ వ్యూ. సో బెంగళూరులో రోడ్ సైడ్ వ్యూ చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా రకాల చెట్లతో చాలా అందంగా గ్రీనరీగా ఉంటుందండి. సో అందుకే పక్కన చూస్తూ ట్రావెల్ చేస్తుంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ట్రాఫిక్ మాత్రం హెవీగానే ఉంటుంది. వాళ్ళ వర్కింగ్ డే కాబట్టి మేము 9:30కే స్టార్ట్ అయిపోయాం కాబట్టి అంత హెవీగా లేదు, కొంచెం లైట్గా ఉంది. తర్వాత ఇంక ఇలా మెల్లిగా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈ లోపల మా అబ్బాయి కార్లో చాలా బిజీగా ఉన్నాడండి, చుట్టుపక్కల చూస్తూ. సో మా కన్నకు కూడా చాలా ఇష్టం అండి సైడ్కి రోడ్ వ్యూలో చూసుకుంటూ ఉండడం. చాలాసేపు బయటికి వెళ్ళినప్పుడు మేము ఎప్పుడు చాలాసేపు అలా చూస్తూనే ఉంటాడు. ఎక్కువగా పాపం ఏడిపించడు, చాలా బిజీగా ఉంటాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట, ఏం పోతున్నాయి ఏం వస్తున్నాయి అని. అలా వాడు హ్యాపీగా రోడ్ వ్యూని ఎంజాయ్ చేసేస్తున్నాడు. పిలిచినా కూడా అసలు పట్టించుకోవట్లేదండి. అటు కొంచెం సేపు ఇటు కొంచెం సేపు చూడడమే సరిపోతుంది మా కన్నకి. చూసి చూసి మెల్లిగా కొంచెం కొంచెం ఇంకా నిద్ర మూడు వచ్చేస్తుందండి. ఇంకా మేము బెంగళూరు అవుట్కట్స్కి వచ్చేసామండి. టోల్ గేట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ వచ్చేసి మేము ఉంటున్న ఏరియా నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేసాము. ఇంకా కొంచెం దూరం మాత్రమే ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్నది ఒక విలేజ్ అండి. ఆ విలేజ్ పేరు వచ్చేసి అవతి. ఆ అవతి అనే విలేజ్లో ఒక టెంపుల్ ఉంది, ఫేమస్ టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్. ఆ టెంపుల్లోనే మేము మా అబ్బాయికి పుట్టు వెంట్రుకలు తీపించాలని అనుకుంటున్నాము. సో ఇలా జర్నీలో మా అబ్బాయి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాడు, హ్యాపీగా నిద్రపోయారు. వాళ్ళు నిద్రపోతే తర్వాత కొంచెం లేచాక ఫ్రెష్గా ఉంటారు. సో హ్యాపీగా అలా జర్నీలో నిద్రపోతున్నాడండి. ఇక మన జర్నీ విషయానికి వస్తే 3/4 జర్నీ అయిపోయిందండి. ఇంకా 1/4 మాత్రమే మిగిలింది. సో చూసారా చుట్టుపక్కల ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. ఇలా చూస్తుంటే నిజంగా అది ఎంతో ఒక అందమైన, ఒక ఆహ్లాదకరమైన ఒక అనుభూతి వస్తుంటుంది అలా గ్రీనరీని చెట్లని చూసినప్పుడు. అది ఎందుకో మనకు తెలియని ఒక ప్లెజెంట్నెస్ అనేది వస్తుంది మనకి.
వచ్చేసామండి ఆల్మోస్ట్. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఈ బ్రిడ్జి దగ్గర నుంచి మనం ఇలా లెఫ్ట్ తీసుకొని ఆ విలేజ్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. సిగ్నల్ ఏం లేదు కాబట్టి మనం వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం విలేజ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇదిగోండి, ఇదే ఆర్చ్, టెంపుల్ ఆర్చ్ కూడా కనిపించేసింది. సో ఇప్పుడు ఇందు లోపలికి మనం వెళ్ళిపోవాలి. ఇదే అండి అవతి విలేజ్. సో మీరందరికీ విలేజ్ వాతావరణం కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. చాలా బాగుంటుందండి ఈ విలేజ్. చాలా ప్లెజెంట్గా, కూల్గా చాలా బాగుంది. మీరందరూ కూడా చూసేయండి విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉందనేది. సో ఇక్కడ మోస్ట్లీ చూసినట్టయితే మనకి ఇండివిజువల్ బిల్డింగ్స్ కనిపిస్తాయండి. చాలా బాగుంటుంది. ఇలా సిటీస్లో అయితే మనకి ఎక్కువ అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి, బట్ విలేజెస్కి వస్తే మాత్రం ఇలా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి హౌజెస్ ఉంటాయి. అది చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇంకా కొంచెం దూరంలోనే టెంపుల్ ఉందండి. సో టెంపుల్ అనేది ఊరి లోపల లేదు, ఊరికి బయట ఉంటుంది. మనం ఈ ఊరిని దాటుకొని కొంచెం బయటికి వెళ్ళాలి. ఈ ఊర్లో వారందరికీ ఈ టెంపుల్లో దేవుడు అంటే చాలా నమ్మకం అండి. వీళ్ళకి పండిన పంటలు కానీ అన్నీ కూడా ఫస్ట్ దేవుడి దగ్గర తీసుకువెళ్ళి ఆయనకి కొంచెం సమర్పించి ఆ తర్వాతనే తీసుకొస్తారంట. ఇక్కడ మీరు ఈ బోర్డ్ గమనించినట్టయితే నంది హిల్స్కి వెళ్ళే రూట్ అండి ఇది. ఇలా ఈ రూట్లో నుంచి మనం నంది హిల్స్ కూడా వెళ్ళొచ్చు. అలా మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతున్నామండి. చూడండి, ఊరి బయట అంత పొలాలలో అక్కడక్కడ కొన్ని ఇల్లు కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి పొలాలన్నీ కూడా, చాలా గ్రీనరీగా అందంగా. ఇక్కడ ద్రాక్ష తోటలు కూడా ఉంటాయండి. బాగా ద్రాక్షాలు పండుతాయి ఇక్కడ. వచ్చేసామండి మనం టెంపుల్కి. తిమ్మరాయ స్వామి దేవుడి పేరు. ఈ టెంపుల్ వచ్చేసి కొండ మీద ఉంటుంది. కొండ మీద వరకు కూడా మనం వెహికల్ని తీసుకుపోవచ్చు. సో అక్కడికి తీసుకెళ్ళి మనం అక్కడ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఓన్లీ టెంపుల్ ఆర్చ్ వచ్చేసింది. ఇదంతా కూడా టెంపుల్ ప్రిమిసెస్ అన్నమాట. ఈ టెంపుల్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం కొండపైకి వెళ్తున్నామండి. వచ్చేసామండి. మామూలుగా అయితే వీకెండ్స్లో ఎక్కువగా వస్తారు అందరూ దేవుడి దర్శనానికి. మనం వీక్ డేస్లో వెళ్తున్నాము, సో మేబీ ఎక్కువ క్రౌడ్ ఉండకపోవచ్చు. ఇక్కడ మేము కార్ని పార్కింగ్ చేసేసి దేవుడి దర్శనానికి వెళ్ళిపోతున్నామండి. ఇది దేవుడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే టెంపుల్ రెనోవేషన్లో ఉంది. ఈరోజు ఇక్కడ ఎవరిదో మ్యారేజ్ కూడా జరుగుతుంది. ఇది టెంపుల్ లోపలండి. ఇలా చూస్తే ఇప్పుడు ఇక్కడ కనిపించేది మనకి గర్భగుడి అన్నమాట. లోపల యాక్చువల్గా అక్కడ దేవుడు కనిపిస్తారు. ఇప్పుడు అదంతా వాళ్ళు కవర్ చేసేసారు.
సో పక్కనే ఉత్సవ విగ్రహాలని పెట్టారండి. సో అక్కడ దర్శనం చేసుకున్నాము. అక్కడ పంతులు గారు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళేసి పుట్టెంట్రుకలు తీపిచ్చుకొని రమ్మన్నారండి. సో మేము వచ్చేసాము. స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ 3 కత్తెరలు తీశారండి. ఆ తర్వాత ఇంక మా కన్న స్టార్ట్ చేసేసాడు ఏడవడము. ఎంత కంట్రోల్ చేసినా కూడా అస్సలు ఆగట్లేదు. సో చివరికి ఇలా ఎత్తుకొని ట్రై చేసాము సైలెంట్గా ఉంటాడేమోనని. సో ఎత్తుకున్న తర్వాత కొంచెం పర్వాలేదండి. ముందైతే అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇక్కడ తిను కూడా చాలా హెల్ప్ చేసిందండి. మా అబ్బాయికి ఏవో చూపిస్తూ తను చెప్తూ కొంచెం మాటల్లో దింపేసింది. సో ఇలా మేము వెరైటీగా నిలబెట్టి పుట్టెంట్రుకలు తీయాల్సి వచ్చింది. నాకు తెలిసి నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు ఇలా చేయించడం. అనుకోకుండానే మాకు ఇలా చేయించాల్సి వచ్చింది. ఇది కూడా ఒక కొత్త అనుభవం మాకు. బాగుంది. ఏదేమైనా మా అబ్బాయి ఏడవకుండా చేయించుకున్నాడండి. అదే మాకు చాలా సంతోషం అనిపించింది. మా పాపకు చేయించేటప్పుడైతే మాకు ఒక 1 అవర్ పట్టింది తనకి పుట్టెంట్రుకలు తీయించడానికి. ఈయననే చేశారు అప్పుడు కూడా మా పాపకి. అప్పుడు కూడా ఇక్కడే చేయించాము. సో ఇప్పుడైతే మా బాబుకి మాకు కరెక్ట్గా 10 to 15 minutes పట్టింది. అలా మా బాబు పెద్దగా ఇబ్బంది పెట్టకుండా కొంచెం సైలెంట్గానే చేయించేసుకున్నాడండి. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసిందండి. ఇంకా కొంచెం మాత్రమే మిగిలింది చేయాల్సింది. చాలా సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు. సో మేమందరం చాలా తొందరగా అయిపోయింది, చాలా సైలెంట్గా ఉంటున్నాడు అని అనుకునేసరికి మళ్ళీ పాపం ఏడుపు స్టార్ట్ చేసేసాడండి. ఇంకా చివరికి కొంచెమే ఉంది. మళ్ళీ కొంచెం ఏడ్చాడు, కానీ పర్వాలేదు. మా పాపతో పోల్చుకుంటే చాలా బెటర్ మా బాబు. మొత్తానికి అలా కొంచెం వెరైటీగా మా బాబు పుట్టెంట్రుకలు తీయడం జరిగింది. కానీ చాలా సైలెంట్గా తొందరగా చేయించుకున్నాడు. అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి ఫైనల్గా మా బాబు ఫైనల్ లుక్ పుట్టెంట్రుకలు తీసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇలా ఉన్నాడు. చాలా క్యూట్గా, చాలా ముద్దొస్తున్నాడు. ఇక మేము స్నానం చేపించేసి దర్శనానికి తీసుకెళ్ళడానికి వెళ్తున్నామండి. ఇక్కడే టెంపుల్ వాళ్ళకి ముందే చెప్పాము, హాట్ వాటర్ అరేంజ్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే మేము వెళ్తున్నాం కదా, దానికి పక్కనే రైట్ సైడ్లో ఇక్కడేనండి ఇక్కడ పూజారి కనిపిస్తున్నారు కదా, అక్కడే విగ్రహాలను పెట్టారు. అక్కడే ఇప్పుడు పూజలు అన్నీ జరుగుతున్నాయి. ఇదే బాతింగ్ ఏరియా. పక్కనే ట్యాప్స్ ఉన్నాయి. స్నానం చేయించేసాము. సో పూజ అంతా అయిపోయిందండి. సో మా అబ్బాయి ఇలా ఉన్నాడు. ఈ అట్మాస్ఫియర్ అంతా చాలా నచ్చింది మా కన్నకి. వాడు కూడా హ్యాపీగా అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మా పాప అయితే అక్కడికి తిరగడం ఇక్కడికి తిరగడం ఒకటే బిజీగా ఉంది. ఇప్పుడు మనం టెంపుల్ని చూద్దాం. ఇది టెంపుల్ మెయిన్ గోపురం అండి, గర్భగుడి పైన ఉండే గోపురం అన్నమాట.
సో ఇప్పుడు అంతా దీనిని కట్టించి దీనికి మొత్తం రంగులు వేయించి రెనోవేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ మంతే రీఓపెన్ చేస్తారంట. ఇక ఈ టెంపుల్ హిస్టరీ మనం చూసినట్టయితే 500 సంవత్సరాల పురాతనమైన దేవాలయం అండి ఇది. ఇక్కడ ఈ దేవాలయం కింద భాగంలో గౌతమ మహర్షి కూడా తపస్సు చేశారంట. అంతటి గొప్ప ప్రదేశం ఇది. సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 3 PM, సాటర్డే వచ్చేసి 9 to 5 వరకు ఉంటుంది. సో ప్రతి సాటర్డే అభిషేకం చేస్తారండి 10 o'clockకి. ఎవరైనా అభిషేకం చూడాలనుకున్న వాళ్ళు రావచ్చు అనమాట. టెంపుల్కి వన్ సైడ్ వ్యూ చూద్దామండి. ఇక్కడ అన్ని పొలాలు చూడండి, ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో. ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక రిసార్ట్ కూడా ఉందండి. ఎవరైనా అవుటింగ్కి వీకెండ్స్ వెళ్ళాలనుకున్న వారు ఇక్కడ రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసి 1 day స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. ఆ తర్వాత అక్కడ కొంచెం దూరంగా కనిపిస్తున్నాయి చూడండి హిల్స్, అవే నంది హిల్స్ అన్నమాట. సో చాలామంది బెంగళూరులో వీకెండ్స్ నంది హిల్స్కి వెళ్తారు. ఇక్కడ సన్సెట్ అండ్ సన్ రైజ్ చాలా బాగుంటుందంట. సో మీరు కూడా ఎప్పుడైనా ఎవరైనా బెంగళూరుకి వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇది టెంపుల్కి ఒక సైడ్ ఉండే సైడ్ వ్యూ. ఇక్కడ కనిపిస్తుంది కండి కొంచెం ఏరియా, అది ట్రెక్కింగ్ లాగా అందరూ వెళ్తారు పైకి. ఇక్కడ కూడా ఇక్కడ అందరూ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి అందరూ పైకి కలిసి భోజనం చేస్తారండి. అది చాలా బాగుంటుంది. అందరం అలా అవుటింగ్కి ఒక పిక్నిక్ లాగా వచ్చినట్టుగా చాలా ప్లెజెంట్గా, ఎంత ఫ్రెష్ ఎయిర్ ఉంటుందంటే చాలా బాగుందండి. మా పాప చూడేస్తున్నారు కదండి, అక్కడికి ఇక్కడికి ఎంత బిజీగా తిరిగేస్తుందో. ఈ సైట్ వ్యూ అనేది టెంపుల్కి వన్ సైడ్ అన్నమాట. ఇప్పుడు మనం టెంపుల్కి రౌండ్గా చుట్టూ వెళ్తే ఎలా ఉంటుందో కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇదేనండి ట్రెక్కింగ్ ఏరియా. చాలామంది ఎక్కుతూ ఉంటారు. ఇప్పుడు టెంపుల్కి మనం ఇంకో సైడ్కి వెళ్తున్నాము. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఇది ఇంకొక సైడ్. ఇవాళ ఇక్కడ ఎవరిదో మ్యారేజ్ జరగడం వల్ల కొంచెం జనాలందరూ ఉన్నారు. మామూలుగా అయితే వీక్ డేస్లో ఎక్కువగా జనాలు కనిపించరు. చూడండి ఇటు సైడ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా సీనరీ అంతా కనిపిస్తుందో టెంపుల్ సైడ్ వ్యూ. ఇటు వచ్చేసేసరికి అంత గ్రీనరీ సీనరీ వ్యూ. ఇది ధ్వజస్తంభం అండి. టెంపుల్ కొండ మీద ఉంటుందండి, కానీ వాటర్ ప్రాబ్లం అంతగా ఏమి ఉండదు. సో ఇక్కడ చూసారు కదా మీరు ట్యాప్స్, ఇక్కడంతా మనం వాష్ చేసుకోవచ్చు. ఇంకా వాష్రూమ్స్ అంతా అవైలబిలిటీలో ఉంది. ఇదే అండి వెహికల్స్ కొండపైకి వచ్చే దారి. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాము. సో మనం కిందకి వెళ్ళేటప్పుడు ఇదంతా సైడ్ వ్యూ. సో మనం ఇప్పుడు కింద సైడ్ వెళ్తున్నామండి. ఎంత బాగుందో. అక్కడ ఒక భోజనాలయం ఉంది. మీరు చూసినట్టయితే ఆటో వస్తుంది కదండి, అవతి విలేజ్లో ఉండేవాళ్ళు ఇలా ఆటోస్ వెహికల్స్ వేసుకొని టెంపుల్కి వస్తారు. ఇదేనండి అన్నపూర్ణేశ్వరి భోజనాలయము.
ఈ అన్నపూర్ణ భోజనాలయంలో ప్రతిరోజు 11:30 నుంచి 2:30 వరకు అన్నదానం చేస్తారండి. ఇవేనండి పుట్ట మరియు నాగశిల విగ్రహాలు. సో ఇదండి టెంపుల్ గురించి. ఇప్పుడు మనం రిటర్న్ జర్నీలో ఉన్నాము. ఈ రిటర్న్ జర్నీలో వెళ్ళేటప్పుడు కొన్ని ద్రాక్ష తోటలు కనిపించాయి. మేము 10-15 మినిట్స్ దిగి కొంచెం సేపు అంతా చూసామండి. చాలా బాగున్నాయి. మీరు కూడా చూడండి ఎంత బాగా గ్రేప్స్ అన్నీ ఎంత బాగా ఉన్నాయో. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఈ పొలం వాళ్ళైతే. అండ్ గ్రేప్స్ కూడా బాగా కాసాయి చూడండి. చాలా బాగుంది కదండి. నేనైతే ఎక్కువగా ద్రాక్ష తోటలు ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి చాలా రోజుల కిందట చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నానండి. చాలా బాగుంది. ఇక మా పాపకైతే గ్రేప్స్ అంటే చాలా ఇష్టం. తను గ్రేప్స్ తీసుకోవడానికి కోసమని తను కూడా వచ్చేసింది, కానీ మేమైతే ఏం తీసుకోలేదండి. వెళ్ళేసి చూసి హ్యాపీగా రిటర్న్ వచ్చేసాము. ఇంకా దారిలో వెళ్తుంటే బోటింగ్ కూడా కనిపించిందండి. మేమేం బోటింగ్ చేయలేదు, మీ అందరికీ చూపించడం కోసమే ఇక్కడ మేము ఆగాము. చాలా పెద్దగా ఉందండి ఈ లేక్ అయితే. ఆ రిటర్న్ జర్నీలో ద్రాక్ష తోటని ఇంకా లేక్ని చూస్తూ ఇంకా కొంచెం రిఫ్రెష్ అయ్యి మేము మంచి మెమరీస్ తోటి ఇంటికి వెళ్తున్నామండి. చాలా హ్యాపీగా, అంతా చాలా సవ్యంగా, చాలా హ్యాపీగా, చాలా ప్లెజెంట్గా జరిగింది. సో మేమంతే చాలా హ్యాపీగా ఉన్నాము. మీ అందరికి కూడా ఈ టెంపుల్ ఇదంతా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఎవరైనా బెంగళూరుకి వచ్చినప్పుడు వెళ్ళాలనుకుంటే ఇది దేవనహల్లి రూట్లో ఉంటుందండి. అక్కడ అవతి అనే విలేజ్, ఆ విలేజ్లో ఈ టెంపుల్ ఉంటుంది. సో తప్పకుండా విజిట్ చేయండి. చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మీరు కూడా చాలా మంచి గొప్ప అనుభూతిని పొందుతారు ఈ టెంపుల్ని చూసిన తర్వాత. నెక్స్ట్ డే మా బాబుకి చెవులు కుట్టించామండి. మాకు దగ్గరలోనే ఇక్కడ ఒక షాప్ ఉంది. ఆ షాప్లో వాళ్ళు చాలా నీట్గా, చాలా నిదానంగా చేస్తారు. ఇప్పుడైతే అందరూ గన్ షాట్ చేపిస్తున్నారు కదా, అదైతేనే పిల్లలకి కొంచెం ఈజీగా నొప్పి తెలియకుండా ఉంటుందండి. సో మేము కూడా అందుకే గన్ షాట్ ప్రాసెస్ చేపించాము. సో మా అబ్బాయి అయితే ఫస్ట్ ఒక చెవి కుట్టగానే ఏడ్చాడు. తర్వాత రెండోది కుట్టడానికి మాకు మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నాము. ఒక 10-15 మినిట్స్ తన ఏడుపు ఆపిచ్చి అయిపోయిన తర్వాత రెండోది కుట్టించాము. ఇప్పుడు ఒకటి అయిపోయిందండి, ఇప్పుడు రెండోది కుట్టించడానికి రెడీ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడే ఏడుపు ఆపేశాడండి. ఇంకా ఒక చెవి కుట్టిన తర్వాత మా బాబు ఇంకా ఎక్కువ అలర్ట్ అయిపోయాడండి. రెండో చెవికి కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టాడు.
అయిపోయిందండి. రెండో చెవి కూడా కుట్టేశారు. ఇక బాగా ఏడుస్తున్నాడండి. అలా బయటికి తీసుకెళ్ళి కొంచెం అవి ఇవి చూపించాను. అప్పుడు సైలెంట్ అయిపోయాడు. ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇంకా మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేసేసాడు. ఇదిగోండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మళ్ళీ. ఇదండి ఇవాళ వ్లాగ్. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.